నేను ఇండియాలో ఉన్నప్పుడు తిన్న ఇంగిల్ ప్లేట్ కూడా ఎత్తను. అట్లాంటి కోవిడ్కి వచ్చిన తర్వాత బాధ్యతలు అనేది తెలుసుకున్నా. నేనే గుడ్లు ఉత్తుకుంటాను, నేనే అన్నం చేసుకుంటాను, నేనే కూర చేసుకుంటాను. నేనే అంటే నేను కాకుండా మా నాయన మా అమ్మ చేస్తారు. చెప్పా కోవిడ్ ఇంట్లో మనమే చేసుకోవాలి తప్పదు. గుడ్లు ఉతికేటప్పుడు నాకైతే అప్పుడప్పుడు మా కోవిడ్ ఎత్తను నాకు సరుపు అనేది తెచ్చాడు ఉతుక్కో అని చెప్పి. అలానే నాకైతే కొత్తగా ఒక స్టాండ్ అయితే తీయించాడు. బయట కోవిడ్ ఇంట్లో మనకు కంఫర్ట్ ఇచ్చాడు, ఇంకేమైనా ఇచ్చాడు. ఎందుకంటే కోవిడ్ ఇంటి బట్టి ఉంటుంది. మా వాళ్ళు మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి నచ్చింది ఇచ్చారు. కోవిడ్ లో ఒక కోవిడ్ అతను నాకు ఇచ్చిన రూమ్ ఇది చాలా చిన్న రూమ్. చాలా రోజులు అవుతుంది తుడిచి, చిన్న దుమ్ము లేదు తుడిచి ముక్కులో కారిపింది. నాకైతే అంత దుమ్ము వచ్చింది. నాకైతే బయట బాత్రూమ్ లేదు మామ, నాకు అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు కోవిడ్ అతను రూమ్ తో పాటు. ఆ రూమ్ నా గుట్లు ఉతికేసిన తర్వాత నేను గార్డెన్లోకి వచ్చాము. ఈ జగ్గులు గడిగాయి ఎందుకు తెలుసా, ఒక డ్రైవింగ్ పనే కాకుండా నాకు ఈ పని కూడా చెప్తారు. మా కోవిడ్ అతను అంతో ఇంత డబ్బులు ఇచ్చలే చెయ్యి అని చెప్పినాడు. ఏం పెద్ద పని, ఆ 2 నెలలు ఆ జగ్గులు వేసి గుమరించి అయిపోయి. ఆ కోవిడ్ అతనికి తెలుసు ఇది నా పని కాదు, డ్రైవింగ్ పని అని చెప్పి. అందుకే ఆయన ఎక్స్ట్రా నాకు జీతం ఇచ్చాడు అప్పుడప్పుడు. రూమ్ పని నా గార్డెన్ పని అయిపోయింది కదా, 2 గంటలకు కోవిడ్ పిల్లకాయలు బయటకు వచ్చారు. 1 గంట ముందే ఉంటాను నేను స్కూల్ కాడ. అలా కోవిడ్ పిల్లకాయలు ఇంటికాడ ఇసిపెట్టేసిన తర్వాత గార్డెన్ లేపి కొద్దిసేపు గెలికిన టీవీ టేకం ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ కొట్టి